హలో అందరికీ, నేను మీ యాంకర్ ఉషా. సో ప్రస్తుతానికైతే నేను ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నానన్నమాట. సో మీ అందరికీ తెలిసింది ఈ జూలై 13న ఇంకొక వర్క్షాప్ని ప్రసన్నగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 3 బ్యాచెస్ కంప్లీట్ చేసుకుని చాలా సక్సెస్ఫుల్గా చాలామంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళడం జరిగింది. 1 డేలో వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుందని చెప్తూ ఉన్నాం. అండ్ దాంతోపాటు చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకుని ప్రూవ్ చేసుకుని బయటికి వెళ్ళారనమాట. సో క్రాస్ కట్ బ్లౌజ్తో పాటు స్ట్రైట్ కట్ కుర్తీ అండ్ దాంతోపాటు కుర్తీ దాంతోపాటు సెమీ ప్లాసో పైన కూడా నేర్పించబోతూ ఉన్నారు. సో ఎవరికైతే స్టిచ్చింగ్ ఐడియా ఉంటుందో మాకు కొంచెం పర్వాలేదండి, మేము మిషన్ తొక్కగలం అని దాంతోపాటు కొంచెం ఐడియా ఉందనుకునే వాళ్ళందరికీ కూడా ఈ 1 డే వర్క్షాపు కంప్లీట్గా అంటే ఫినిషింగ్స్ ఎలా చేయొచ్చు, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవచ్చు అనే చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ బుక్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటుంటారు ప్రసన్న గారు. మనం ఎక్కడైనా మర్చిపోయాం అనుకున్నా ఒక్కసారి ఆ బుక్ని మనం తీసి చూస్తే వెంటనే మళ్ళీ మన వర్క్ మనం చేసుకునే విధంగా ఉంటుంది. సో 1 డే అంత బాగా ఇంపాక్ట్ చేయగలుగుతుంది మిమ్మల్ని అందరినీ కూడా. సో రీసెంట్గా మేము ఒక వీడియో చేసాం, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, డ్రాఫ్టింగ్ ఎలా చేయాలని. అక్కడ వరకైతే వీడియో మీరు చూసే ఉంటారు. డ్రాఫ్టింగ్ పేపర్ని బ్లౌజ్ పైన అసలు ఎలా పెడతారు, ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఒకసారి దానికి సంబంధించి ఏ విధంగా మ్యామ్? ఓకే, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా మనం పేపర్ ఎలా ఫోల్డ్ చేయాలో, మనం ఫ్యాబ్రిక్ని కూడా అలాగే ఫోల్డ్ చేయాలి. ఎస్, అంటే ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ అనేది మ్యాచ్ అవ్వాలి, అది అటు సైడ్ ఉండాలి. ఓకే, ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ని అయితే బ్లౌజ్ పీస్ ఏదైతే మనం కట్ చేస్తామో దాన్ని యాస్టీస్గా మనం ఇలా ఫోల్డ్ చేయాలంటే ఈ ఎడ్జ్ అనేది అవుట్ సైడ్ ఉండాలి, ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఏది కట్ చేసినా సరే ఈ డైరెక్షన్ అయితే మనం మర్చిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేసిక్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. హడావిడిగా చేసుకొని క్లాత్ ఒక్కసారి కట్ అయింది అంటే ఏమీ చేయలేము. అందుకని జాగ్రత్తగా మనం చెయ్యాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బ్యాక్. సో వీడియో చాలా డీటెయిలింగ్గా చూపిస్తున్నారు, చూడండి. పేపర్ డ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ పైన పేపర్ డ్రాఫ్టింగ్ అనేది మనం మల్టిపుల్గా యూజ్ చేయొచ్చు. ఇలా డ్రాఫ్ట్ చేసినప్పుడు ఇది డైరెక్ట్గా మళ్ళీ దీన్ని మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని మనం చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా కట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇలా పిన్స్ పెట్టుకోవాలి. అంటే దీన్ని కదలకుండా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సింది. అంటే పేపర్ వేస్ట్ అయినా ఇంకో పేపర్లో మనం చేసుకోవచ్చు. క్లాత్ ఒకసారి వేస్ట్ అయిపోతే మనకి కష్టం. మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్ మ్యాచింగ్ దొరకాలి, కష్టం అయిపోతుంది. ఫస్ట్ మార్కింగ్ చేసుకో, మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇవన్నీ ఏం అవసరం లేదనమాట. డైరెక్ట్గా ఇది ఎంత ఉందో మనం అలాగే యాజ్ టీజ్గా మనం చేసుకోవచ్చు. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన దగ్గరికి వర్క్షాప్కి వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే ఇలా లిఫ్ట్ చేసి కట్ చేస్తున్నారు. అలా అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఫోల్డింగ్ పోతుంది. దాంతోపాటు మనము మన డ్రెస్ వేసుకునేది కూడా కట్ అయిపోతుంది. క్లాత్ అసలు ఒకసారి మనం ఇలా పెట్టాము అంటే దాన్ని అసలు టచ్ చేసి లిఫ్ట్ చేయకూడదు అనమాట. ఇలాగే పెట్టాలి, ఓన్లీ సిజర్ తోటే. అంటే ప్రాక్టీస్లో వస్తుంది అది, కానీ ప్రాక్టీస్ చేయాలి. మన హ్యాండే తిరగాలి తప్ప క్లాత్ తిప్పకూడదు. ఎస్, మీకు కూడా అన్నీ వచ్చేసాయండి. చాలా ఈజీగా మెజర్మెంట్స్ అయితే నేను పర్ఫెక్ట్ అయిపోయాను. బ్యాక్ పార్ట్ చూడొచ్చు. మనం ఫస్ట్ కట్ చేసుకున్న బ్రౌన్ షీట్, ఇది బ్రౌన్ షీట్ క్లాత్ పైన పెట్టి క్లాత్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రాస్లోకి వెళ్ళిపోయి. ఓకే, క్రాస్ మనకి ఒకటి తీసుకుంటే సరిపోతుంది, 2 అవసరం లేదు. ఈ క్రాస్ని ఆల్మోస్ట్ మనం క్రాస్గా పెట్టాలి అని డిస్కస్ చేయడం జరిగింది కదా. మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మన క్లాత్ మన సైజ్ ప్రకారం ఉండాలి కాబట్టి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పిన్స్ పెట్టుకొని
అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట. యాక్చువల్లీ బాగా ప్రాక్టీస్ ఉండే వాళ్ళకి మార్కింగ్ తీసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ బేసిక్లో మనం నేర్చుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఇవన్నీ టెక్నిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. మన క్లాస్లో కూడా ఇలాంటివన్నీ నేర్పించడం జరుగుతుంది. సో ఇది ఫ్రంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెక్నిక్స్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఆవిడ పిన్స్ మొత్తం సెట్ చేస్తారంటే ఎక్కడ కదలకుండా ఉండడానికి. చాలామందికి ఫస్ట్ టైం కుట్టేటప్పుడు చేతిలో అనుకోవడం, మార్కింగ్ రాకపోవడం, అటు ఇటు జరగడం, క్లాత్ ఎక్క దగ్గర ఉండకపోవడం మనం చూస్తూ ఉంటుంటాం. ఇది ఎప్పుడైతే ఇట్లా స్టిక్ చేసామో ఇట్లా అతుక్కుపోయింది క్లాత్ దానికి. సో ఎలా అయితే మనం పేపర్ డ్రాఫ్ట్ చేసామో అదే విధంగా బ్లౌజ్ని కట్ చేసే ఒక మంచి ఏమంటారు టెక్నిక్ అని చెప్పొచ్చు. ఈజీ టెక్నిక్ ఇది. సో చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. చాలామందికి ఈ హ్యాండ్స్ దగ్గర క్లాత్ అనేది సరిపోదు, అడ్జస్ట్ అవ్వదు. కాకపోతే మనం ఒక సైడే అంటే ఓన్లీ వన్ సైడే ఒక ప్యాచ్ వేసేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఓకే. ముగ్గులు బాగా వచ్చిన వాళ్ళకి కూడా ఈ కట్టింగ్లో మెలికలు ఈజీ అవుతాయేమో కదా మేడం. డెఫినెట్గా. హ్యాండ్స్. సో ఒక బ్రౌన్ షీట్ పైన మనం చేసే వర్క్ మన బ్లౌజ్ని మనం రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు అని ఎందుకు చెప్తున్నారంటే ఆవిడ ఇలా మనం ఈ షీట్ని కనుక దాచిపెట్టగలిగితే మన బ్లౌజెస్ మనం ప్రతిసారి కొలతలు తీసుకొని కట్ చేయాల్సిన పని ఉండదు. యాస్టీస్గా ఇవే కొలతలతో మళ్ళీ ఎన్నిసార్లు సరే బ్లౌజ్ని మనం కట్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ టైం మేము ఇక్కడ ఏదైతే మ్యానిక్విన్ ఉందో దాని మీద తీసుకొని మేము చూపించాము. సో ఇది యాస్టీస్గా కుట్టి అదే మ్యానిక్విన్కి వేసి చూపిస్తాం. ఆ వీడియో కోసం మీరు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. అండ్ ఆ వీడియో కోసం కూడా మీరు చూడొచ్చు. ఎస్పెషల్లీ ఈ విధంగా కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే బ్లౌజెస్ దగ్గర నుంచి డ్రెస్సెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, మంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైనా సరే మేము సర్వీస్ ఇవ్వాలి, సర్వీస్ ఇవ్వడంతో పాటు ఎంతో కొంత మేము సంపాదించుకోవాలన్న కళ, ఆశ, కోరిక ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉంటూ ఉంటుంది. సో బయటికి వెళ్ళి జాబ్స్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. లేదు ఇంట్లో నుండి సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇవాళ రేపు ఒక సాధారణ బ్లౌజ్ కుట్టిస్తూనే తక్కువలో తక్కువ మినిమం ఊర్లలో ఛార్జెస్ తీసుకున్న 500 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అది మనం బయట నుంచి ఎందుకు సంపాదించకూడదని ఒక ఆలోచన కనుక మీకు వస్తే డెఫినెట్గా వన్ డే క్లాస్ మీకు హెల్ప్ అవుతుంది. మెజర్మెంట్స్, డ్రాఫ్టింగ్, కటింగ్, స్టిచ్చింగ్ ఈ 4 ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తూ ఉంటుంటారు. వన్ డేలో వస్తుందా అంటే మీకు నేర్చుకోవాలన్న కాన్సన్ట్రేషన్, ఫోకస్ కనుక మీలో ఉంటే డెఫినెట్గా నేర్చుకుని బయటకు వెళ్తారు. అందులో నో డౌట్ అండి. ఎందుకంటే ప్రీవియస్ మేము చూసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని చాలామంది స్టూడెంట్స్ 0 నాలెడ్జ్తో ఇక్కడ దాకా వచ్చి మాకు బ్లౌజ్కి సంబంధించి
ఒక 70% నాలెడ్జ్ చాలా క్లియర్గా అర్థమైందండి. మిగతా 30% మా చేతుల్లో ఉంది, అది మేము ప్రాక్టీస్ చేస్తే వస్తుందని చెప్పి వెళ్ళారు కాబట్టి ఇంత బలంగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను. సో ఈ జూలై 13th వర్క్షాప్లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. క్రాస్ కట్ బ్లౌజ్తో పాటు స్ట్రైట్ కట్ కుర్తీ అండ్ దాంతోపాటు సెమీ ప్లాజోని ఇక్కడ నేర్పించబోతూ ఉన్నారు. కటింగ్, డ్రాఫ్టింగ్, మెజర్మెంట్స్ అండ్ దాంతోపాటు స్టిచ్చింగ్ కూడా చూపిస్తారు. స్టిచ్చింగ్లో అనుభవం ఉంది మాకు, పర్వాలేదు మేము మిషన్ పైన కుట్టగలము అనుకునే వాళ్ళకి మిషన్ కూడా ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంటుంది కుట్టడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ బ్లౌజ్ను ఒకసారి ఇక్కడ మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ని కుట్టి ఒకసారి చూపిద్దాం మ్యామ్. ఓకేనా? యా, థ్యాంక్ యూ.